ఉపాధి హామీ చట్టాన్ని నీరు కారిస్తే ఊరుకోమని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఎం కార్యాలయం ఎదుట వాల్ పోస్టర్ నిరసన తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరును మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఉపాధి హామీలో మార్పులను ఖండిస్తూ ఉపాధి కూలీలకు 10 దినాలు తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆరోపించారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. పట్ల బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరే ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేంత వరకు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వామపక్షాల పార్టీల యొక్క ఒత్తిడితో ఆనాడు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చడం కోసం నేడు బీజేపీ ప్రభుత్వం ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లులో కేవలం గాంధీ పేరు మార్చడమే కాదు, ఆ బిల్లులో పేరు మార్చడంతో పాటు ఆ బిల్లులో కేటాయించేటటువంటి నిధులను కూడా మార్చారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని చెప్పి ఉంది. కానీ కొత్తగా రూపొందించిన ఈ బిల్లులో 40% రాష్ట్ర ప్రభుత్వాలు, 60% కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి పేర్కొన్నారు. అంతేకాదు 100 రోజుల పని గ్యారంటీ అనేటువంటి ఈ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రక్రియలో భాగంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నటువంటి సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి రూల్స్ రూపొందించారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వాములకు వత్తసు పలకడం తప్ప మరొకటి కాదు. పేద ప్రజల ఉపాధి నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము. అట్లనే ఉపాధి హామీ పథకానికి రాను కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కోతలు పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈవెందో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ పనులు చూపెట్టడం లేదు. అంతేకాదు పనిచేసినటువంటి వాళ్ళకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల రూపాయల వేతనాలు బకాయి పడి ఉన్నాయి. అంటే డబ్బులు చెల్లించకుండా నీరుగార్చేటటువంటి ప్రయత్నం ఆ రకంగా చేయడమే కాదు, ఇప్పుడు ఏకంగా చట్టాన్ని పూర్తిగా మార్చేసేసి ఒక పథకంగా తీసుకురావడం కోసం అవసరమైనప్పుడు పనిచేయించడం, అవసరం లేనప్పుడు ఎత్తివేసేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి, యథావిధిగా పనులు కల్పించాలి. ఆ పద్ధతిలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రభుత్వము